హలో వ్యూవర్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రాముఖ్యత గురించి వివరించుకుందాము. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో విస్తీర్ణము 5% కలిగి ఉంది. మిరప ఉత్పత్తిలో 57% కలిగి ఉన్నది. సిల్క్ ఉత్పత్తి 25% కలిగి ఉన్నది. విశాఖపట్నంలో నౌక నిర్మాణ కేంద్రం కలదు. ముఖ్యంగా విశాఖపట్నంలో నౌకలను, షిప్ యార్డులను, సబ్మెరీన్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో అంతరిక్ష పరిశోధన కేంద్రం కలదు. ముఖ్యంగా ఇస్రో సంస్థ కలిగి ఉన్నది. ముఖ్యంగా రొయ్యల ఉత్పత్తిలో 70% కలిగి ఉన్నది ఆంధ్రప్రదేశ్. చేపల ఉత్పత్తిలో 27% కలిగి ఉంది. గుడ్ల ఉత్పత్తిలో 20% కలిగి ఉన్నది. అందుకే చాకోలెట్ స్టేట్ ఆఫ్ ఇండియా అన్నారు. కోకో ఉత్పత్తిలో 40% కలిగి ఉన్నది. కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతంలో వరిని ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అందుకే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అన్నారు. జాతీయ పతాకం రూపకల్పన చేసిన వారు పింగళి వెంకయ్య గారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాష తెలుగు. ఆంధ్రప్రదేశ్ నృత్యము కూచిపూడి. ముఖ్యంగా పొట్టి శ్రీరాములు కృషిఫలితంగా ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి భాషా సంయుక్త రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది. ఈ రాష్ట్రంతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ ఏర్పడడం జరిగినది. ఈ వీడియోను చూసినందుకు థ్యాంక్స్.